హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో లభించేటటువంటి గ్రామ సుమంగల్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీన్నే ఎండోమెంట్ ఎష్యూరెన్స్ అంటే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ఎష్యూరెన్స్ పాలసీ అని కూడా పిలుస్తారు. దీన్నే మనీ బ్యాక్ పాలసీ అని కూడా పిలుస్తారు. యాంటిసిపేటెడ్ అంటే ముందుగానే, అంటే మనకి పాలసీ కాల వ్యవధి కంప్లీట్ అవ్వకముందుగానే మన సమ్మెస్యూర్డ్ అమౌంట్ మనకి రెగ్యులర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఆర్పిఎల్ఐలో లభించేటువంటి చాలా రకాల పాలసీస్ అంటే గ్రామ సంతోష్ ఎండోమెంట్ ఎష్యూరెన్స్, లేకపోతే గ్రామ సువిధ కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఎష్యూరెన్స్, లేకపోతే గ్రామ సురక్ష హోల్ లైఫ్ ఎష్యూరెన్స్, గ్రామ ప్రియ 10 years ఆఫ్ ఎండోమెంట్ ఎష్యూరెన్స్ పాలసీస్ గురించి అయితే డిస్కస్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే చూడదో ఒకసారి అయితే వెరిఫై చేయండి. ఇది ఒక యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ఎష్యూరెన్స్ పాలసీ. అంటే పాలసీ కాల వ్యవధి కంప్లీట్ అవ్వకముందనే మనకి రెగ్యులర్గా కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు, ఆ సంవత్సరాలు ఏంటో చెప్తాను. ఆ సంవత్సర కాలంలో మనకి అమౌంట్ అయితే సమ్మెస్యూర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్నే అందుకే మనీ బ్యాక్ ప్లాన్ అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే మనీ బ్యాక్ యాంటిసిపేట్ ఎండోమెంట్ పాలసీ రకం అంటారు. అందించే సంస్థ వచ్చేసి ఆర్పిఎల్ఐ, భారత ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్. అర్హత వయసు వచ్చేసి 19 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులే. పాలసీ కాలం వచ్చేసి ఇక్కడ 2 రకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, ఒకటి 15 సంవత్సరాల పాలసీ, 2 20 సంవత్సరాల పాలసీ. 15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే ఒక విధంగా మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. 20 సంవత్సరాల పాలసీ తీసుకుంటే ఆ టైం అనేది సంవత్సరాలు అనేది మారుతూ వస్తాయి. అదేంటో చూద్దాం. కనీస సమ్మెస్యూర్డ్ వచ్చేసి 10,000, గరిష్ట సమ్మెస్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు. బోనస్ వచ్చేసి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. దాని ప్రకారం బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ సెక్షన్ 80C 10 of 10D కింద వర్తిస్తాయి. లోన్ ఆర్ సరెండర్ వచ్చేసి 3 సంవత్సరాల తర్వాత ఈ పాలసీ మీద లోన్ అని తీసుకోవచ్చు, లేదా ఈ పాలసీని సరెండర్ చేసుకోవచ్చు. పాలసీ సరెండర్ చేసినప్పుడు మాత్రం బోనస్ రేట్లు అయితే పరిమితంగా ఉంటే ఒకసారి గమనించండి. సర్వైవల్ బెనిఫిట్స్ అంటే మధ్యలో డబ్బు చెల్లించడం. మీకు సర్వైవల్ బెనిఫిట్స్ కింద అంటే పాలసీ కంప్లీట్ అవ్వకముందే మీకు కొంత అవసరాల నిమిత్తం మధ్యలో మీకు అమౌంట్ కావాలనుకుంటే అటువంటి సందర్భాల్లో ఈ పాలసీ అనేది సూటబుల్ అవుతుంది. అదేంటో చూద్దాం. సర్వైవల్ బెనిఫిట్స్ ఒకవేళ 15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే పాలసీ ఇయర్ చెల్లింపు చూద్దాం. 6వ సంవత్సరంలో 20% ఆఫ్ సమ్మెస్యూర్డ్ ఇస్తారు. అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన 6వ సంవత్సరంలో మీకు 10 లక్షల పాలసీ తీసుకుంటే 2 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 9వ సంవత్సరంలో మళ్ళీ 20% ఆఫ్ సమ్మెస్యూర్డ్, అంటే మళ్ళీ 2 లక్షల రూపాయలు 10 లక్షల పాలసీ తీసుకుంటే. అదే 15వ సంవత్సరంలో 60% ఆఫ్ సమ్మెస్యూర్డ్ ప్లస్ బోనస్, అంటే 15 సంవత్సరాల పాలసీ కంప్లీట్ అయిపోద్ది కదా, 15 సంవత్సరాల పాలసీ కదా ఇది. అప్పుడు 60% అంటే ఎంత? 10 లక్షలకి 60% అంటే 6 లక్షలు ప్లస్ అప్పటి వరకు యాడ్ అయిన బోనస్ మొత్తం కలిపి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదే 20 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 8వ సంవత్సరంలో 20% చెల్లిస్తారు. 12వ సంవత్సరం మరో 20% సమ్మెస్యూర్డ్, అంటే మరో 2 లక్షలు చెల్లిస్తారు. 16వ సంవత్సరం మరో 20% చెల్లిస్తారు. అక్కడ 2 సార్లు మాత్రం మనీ బ్యాక్ వస్తుంది. మూడోసారి పాలసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 20 సంవత్సరాలు కావున 3 సార్లు మనీ బ్యాక్ వస్తుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. ఇది 8, 12, 16. మళ్ళీ 20 సంవత్సరంలో మిగతా 40% అమౌంట్ 4 లక్షలు ప్లస్ బోనస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. 2 రకాల వీటికున్నాం. ఉదాహరణకి ఒక 10 లక్షలు సమ్మెస్యూర్డ్ తీసుకొని 15 సంవత్సరాల పాలసీ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. వయసు 30 సంవత్సరాల వ్యక్తి తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుందో చూద్దాం. పాలసీ కాలం 15 సంవత్సరాలు కదా, సమ్మెస్యూర్డ్ 10 లక్షలు కదా, బోనస్ రేటు ఒక 50 రూపాయలు అంచనాకి వేసుకుందాం. ఎవ్రీ ఇయర్ బోనస్ రేటు మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ప్రకటన ప్రకారం మనకు బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. 50 రూపాయలు, 1000 రూపాయల సమ్మెస్యూర్డ్కి సంవత్సరానికి 50 రూపాయలు అనుకుంటే మనం 50,000 రూపాయలు అవుతుంది 10 లక్షలకి. బోనస్ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం బోనస్ ఎంత అవుద్ది? 15 సంవత్సరాల పాలసీ కదా, 15 × 50 అంటే 7,50,000 రూపాయలు మనకు బోనస్ అనేది పాలసీ కంప్లీట్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం లాభాలు వచ్చేసి 6వ సంవత్సరం 15 సంవత్సరాల పాలసీ కదా, అది 20 సంవత్సరాల పాలసీ అంటే 8వ సంవత్సరం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ 6వ సంవత్సరం 2 లక్షల అమౌంట్ వస్తుంది. 20% అంటే 2 లక్షలు. 9వ సంవత్సరం మళ్ళీ 2 లక్షలు వస్తుంది. 15వ సంవత్సరం మిగతా 60% 6 లక్షలు వస్తుంది. ప్లస్ అప్పటి వరకు బోనస్ మనకి ఎంత అనుకున్నాం మనం? 7,50,000 బోనస్ అనుకున్నాం. అంటే 50 రూపాయల లెక్కన మనం వేసుకుంటే 10 లక్షలకి 7,50,000 రూపాయలు బోనస్ అవడం అయితే జరుగుతుంది. అప్పుడు మొత్తం 17,50,000 రూపాయలు మొత్తం లాభం మనకు అందింది. డెత్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది? పాలసీ మధ్యలో పాలసీదారు మరణించారు అనుకోండి, ఫుల్ సమ్మెస్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 లక్షలు కూడా ఇస్తారు. ప్లస్ అప్పటి వరకు యాడ్ అయిన బోనస్. కానీ మనకి ఇందులో ముందుగానే డబ్బు వచ్చేస్తుంది కదా. 6వ సంవత్సరంలో ఒక 15 సంవత్సరాల పాలసీ అంటే 6వ సంవత్సరం మనకు 2 లక్షలు వస్తుంది.
కానీ ముందుగా తీసుకున్న సర్వైవల్ బెనిఫిట్స్ని అయితే కట్ చేయరు. ముందుగా నువ్వు ఎంత అమౌంట్ తీసుకున్నా 6వ సంవత్సరం కొంత తీసుకుంటూ 9వ సంవత్సరం కొంత తీసుకుంటూ 10వ సంవత్సరం మరణించామనుకోండి, అప్పుడు ఫుల్ సమ్ ఎష్యూర్డే మీకు అందిస్తారు. ఎటువంటి ముందుగా తీసుకున్న డబ్బునైతే మీకు కట్ చేసి ఎవరో ఫుల్ సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్ అయితే అందించడం జరుగుతుంది. నామినీకి మొత్తం చెల్లిస్తారు. ప్రయోజనాలు వచ్చేసి ప్రతి కొన్ని సంవత్సరాలు డబ్బు తిరిగి రావడం సర్వైవల్ బెనిఫిట్ కింద ఇది ఒక రకమైన ప్రయోజనం. పాలసీ మెచ్యూరిటీకి బోనస్తో కూడిన ఫైనల్ పేమెంట్ ఇస్తారు. ప్రభుత్వ హామీతో పాలసీ ఆర్పీఎల్ 100% సేఫ్. పన్ను మినహాయింపులు ఉన్నాయి. లాంగ్ టర్మ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ ప్రొడక్షన్ కూడా ఉంది. దీంట్లో జాగ్రత్తలు వచ్చేసి సర్వైవల్ బెనిఫిట్స్ తీసుకున్నంత సమ్మేస్డ్ ఫైనల్ మెచ్యూరిటీలో తెలుసు కదా, 20% సమ్మేస్డ్ తీసుకుంటాం. ఫైనల్లో మనకి సమ్మేస్డ్ అని తగ్గుతూ వస్తుంది. ఒకవేళ డెత్ బెనిఫిట్ కింద అయితేనే సమ్మేస్డ్ తగ్గదు. మామూలుగా పాలసీ కంప్లీట్ అయితే పాత సమ్మేస్డ్ తగ్గి మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. బోనస్ రేటు ప్రభుత్వం ప్రకటించింది, గ్యారంటీ కాదు, ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువ, కానీ ఎటువంటి రిస్క్ కూడా ఇందులో ఉండదు. తుది సమీక్ష చూద్దాం. 10 లక్షలు సమ్మేస్డ్కి 15 సంవత్సరాల పాలసీకి వయసు 30 సంవత్సరాలు అనుకున్నాం. పాలసీ కాలం 15 సంవత్సరాలు. సమ్మేస్డ్ 10 లక్షలు. సర్వైవల్ బెనిఫిట్స్ కింద 2 లక్షలు 6వ సంవత్సరం, 2 లక్షలు 9వ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూర్ బెనిఫిట్ కింద 6 లక్షలు ప్లస్ 7.5 లక్షల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం లాభం 17.5 లక్షలు అమౌంట్ రావడం జరుగుతుంది. మంత్లీ ప్రీమియం వచ్చేసి 7,500 నుంచి 8,000 రూపాయలు. స్థానిక పోస్ట్ ఆఫీస్ ఆధారంగా మారుతూ వస్తుంది. ఒకసారి వెళ్ళి మీరు గమనించండి ఎంత ప్రీమియం చెల్లించాలో. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఈ పాలసీయే ఆర్పీఎల్ఐ గ్రామ సుమంగల్ పాలసీ అంటారు. దీన్నే మనీ బ్యాక్ పాలసీ అని కూడా పిలుస్తారు. యాంటిసిపేట్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ కూడా అని కూడా పిలుస్తారు. థ్యాంక్ యూ.